శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. శారదాదేవి శ్రీరామకృష్ణుల వారి ఉదాత్త సహధర్మచారిణిగా జీవించి శ్రీరామకృష్ణుల వారి ఆదర్శాలను ఉనికిపుచ్చుకొని గృహస్థాశ్రమ ఆదర్శాన్ని పాటించి చూపడం మూలంగా శ్రీరామకృష్ణుల వారి పరిపూర్ణ మానవ పరిమాణాన్ని పూర్తి చేశారు మాతృదేవి. తరువాత గురువర్యులు ఆదర్శప్రాయులైన గురువు అయినటువంటి శ్రీరామకృష్ణుల వారు ఈ విధంగా మాతృదేవిని తయారు చేయడం ద్వారా ఆవిడను గురుదేవిగా మార్చారు. ఆవిడ జన్మతః జ్ఞానదాయినిగా జన్మించిన మాతృదేవి తన జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టాలి. గురుదేవులు అవతార వరిష్ఠులు అనే మరొక కోణాన్ని సంపూర్ణం చేయడానికి, అవతార వరిష్ఠులు అనే మరి ఒక కోణాన్ని సంపూర్ణం చేయడానికి మాతృదేవి ఆయన కృపాస్వరూపంగా ప్రపంచావృత మాతృత్వంగా నెలకొనాలి అని ఆశించారు. ప్రపంచావృత మాతృత్వంగా శ్రీ శారదాదేవిని మలిచారు శ్రీరామకృష్ణుల వారు. ఈ కాలఘట్టంలో అంటే దక్షిణేశ్వరం రోజుల చివరిలో మాతృదేవిలో 3 ముఖ్యమైనటువంటి లక్షణాలు అభివ్యక్తమవడం మనం అందరం చూస్తాం. ఏమిటి అనంటే ఆవిడ యొక్క ప్రార్థనామయ జీవితం, శారదాదేవి యొక్క గురుభావము, మూడవది మాతృత్వ గుబాలింపు. ఇవి 3 శారదాదేవి జీవితంలో ఒక ప్రధానమైనటువంటి మలుపులు. మాతృదేవి అవతార కార్యానికి బీజంగా అమరిన శ్రీరామకృష్ణుల వారి అవతార కార్యానికి బీజంగా అమరిన మాతృదేవి ఈ 3ంటిని విపులీకరించే కొన్ని సంఘటనలను మనం ఇప్పుడు పరికిద్దాము. ఏమిటి ఆ సంఘటనలు? ఏమిటి 3? ప్రార్థనామయ జీవితము, గురుభావము, మాతృత్వపు గువాలింపు. ఈ 3టికి సంబంధించిన కొన్ని సంఘటనలు. మొదటిది ప్రార్థనామయ జీవితం. మాతృదేవి జీవితాన్ని నిరంతర ప్రార్థనగా గాంచింది నివేదిత దృష్టికోణంలో శారదాదేవి జీవితమే నిరంతర ప్రార్థనామయంగా ఆవిడ చూశారు. ఎప్పుడు ప్రార్థనామయమైనటువంటి స్థితిలోనే శారదాదేవిని నివేదిత గమనించారు. గురుదేవులలాగే మాతృదేవి కూడా అన్నింటినీ భగవంతుని సహాయాన్ని అన్నింటికీ కూడా భగవంతుని సహాయాన్ని యాచించారు. ఆవిడే జగజ్జనని అయినప్పటికీ ప్రతి చిన్న విషయంలో కూడా భగవంతుని సహాయాన్ని ఆవిడ అర్థించారు. ఎప్పుడు కూడా ప్రార్థనామయమైనటువంటి స్థితిలోనే ఆవిడ ఉండేవారు. అనేక విషయాలలో శ్రీరామకృష్ణులు అనేక విషయాలలో మాతృదేవిని సంప్రదించేవారు.
అన్ని చాలా విషయాల్లో మాతృదేవిని ఆయన సంప్రదించేవారు. ఆయన అడిగిన వెంటనే మాతృదేవి కూడా తన అభిప్రాయం రామకృష్ణ వారు వచ్చి శారదాదేవి అభిప్రాయాన్ని అడిగితే తన అభిప్రాయాన్ని ఆవిడ వెంటనే చెప్పేవారు కారు. మాతృదేవి కాస్త అవకాశం ఇవ్వండి, కాసేపు తర్వాత చెప్తాను అనేవారు. అడిగిన వెంటనే చెప్పేవారు కాదు, కొంచెం సమయం ఇవ్వండి తర్వాత చెప్తాను అనేవారు. అందుకు గురుదేవులు అదేమిటి ఇప్పుడే ఎందుకు చెప్పవు అనేవారు. అందుకు గురుదేవు అదేమిటి ఎవరితో కలిసి ఆలోచిస్తావు, ఇప్పుడు ఎందుకు చెప్పవు, ఎవరితో కలిసి ఆలోచిస్తావు అని అడిగేవారు. జనరల్గా మనం కొంచెం సమయం ఇవ్వ ఆలోచించి చెప్తానని అంటాం కదా, ఆవిడ కూడా కొంచెం అవకాశం ఇవ్వండి తర్వాత చెప్తాను అని అంటే ఎందుకు ఇప్పుడు చెప్పవు, ఎవరితో కలిసి ఆలోచిస్తావు అని ప్రశ్నించేవారు. అప్పుడు కూడా మాతృదేవి క్షమించండి, నేను కాస్త ఆలోచించి ఆ విషయంగా పిదప మీతో మాట్లాడతాను అని చెప్పేవారు. వెంటనే ఏది చెప్పేవారు కారు. తర్వాత ఆవిడేం చేసేవారు, తిన్నగా నహబత్తుకు వచ్చి భగవతితో అమ్మా నేనేం చెప్పాలో దయచేసి వెల్లడించు తల్లి అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థించేవారు. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా రామకృష్ణ వారు ఏదైనా సలహా అడిగారు అని అంటే ఆవిడ జగజ్జనని ముందు కూర్చొని అమ్మ నేనేం చెప్పాలో దయచేసి వెల్లడించు తల్లి అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థించేవారు. ఆ ప్రార్థన మూలంగా పొందిన జవాబునే గురుదేవులతో చెప్పేవారు. మనం ప్రార్థిస్తే మనకి సమాధానం దొరకదా అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. మనం అసలు ప్రార్థించాం కదా, అన్ని హడావిడి నిర్ణయాలే, అందువల్లనే ఇబ్బందులు పడుతూ ఉంటాం. భగవంతుడే సత్యం అన్న మాతృదేవి విశ్వాసానికి ఇది ఒక తార్కాణము. ప్రతిదానికి కూడా భగవంతుని సహాయాన్ని కోరుకునేవారు శారదాదేవి. ఇక రెండవది గురుస్థితి, గురుభావం ఆవిడలో. ఇవన్నీ శ్రీరామకృష్ణ వారు ఆవిడకి ఇచ్చినటువంటి తర్ఫీదు. ఆ రకంగా ఆయన ట్రైన్ చేశారు. కేవలము మంత్రం ఇచ్చి గురువుగా కాకుండా నిత్య జీవితంలో గృహస్థ ధర్మాలను సక్రమంగా అనుసరించడంతో పాటుగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆయన ఈ రకమైనటువంటి శిక్షణను ఇచ్చారు. అందువల్ల ఆవిడ ఎందుకని ఈ రకమైన శిక్షణ అవసరమైంది, శారదాదేవికి భవిష్యత్తులో శ్రీరామకృష్ణ వారి అవతార కార్యాన్ని ఈవిడే నిర్వర్తించాలి అంతా వెల్ ప్లాన్డ్గా శ్రీరామకృష్ణ వారు ఇదంతా చేస్తూ వచ్చారు. ఇంక గురుభావం గురించి చెప్పాలి అని అంటే కాలక్రమంలో పారమార్థిక జిజ్ఞాస కలిగిన పలువురు యువకులు గురుదేవుల వద్దకు రాసాగారు. మనం చూసాం ప్రత్యక్ష శిష్యులు ఈ 16 మంది కూడా వాళ్ళేమి సామాన్యులు కాదు. వాళ్ళందరూ ఈశ్వరపటి చెందిన వాళ్ళు కొందరు, మిగిలిన వాళ్ళు ఆల్రెడీ పూర్తి చేసుకొని పరిపక్వతతో వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు. అలాంటి సాధకులు, పారమార్థిక జిజ్ఞాస కలిగినటువంటి యువకులు అనేక మంది గురుదేవుల వద్దకు వచ్చేవారు. వారిలో చాలామంది దక్షిణేశ్వరంలోనే రాత్రులు కూడా ఉండేవారు. రాత్రి సమయాల్లో కూడా జప ధ్యానాదులను అనుష్ఠిస్తూ ఉండేవారు.
రాత్రుల్లో ఎక్కువగా ఆహారం తీసుకోవడం సాధనా జీవితానికి అవరోధము అని గురుదేవులు వారికి శక్తికి తగ్గట్లుగా చపాతీలను ఎన్ని తినాలి అనే నియమాన్ని కూడా పెట్టారు. రామకృష్ణ మిషన్లలో, రామకృష్ణ మఠాల్లో సాధువులు రాత్రులు ఎక్కువగా భుజించరు, మధ్యాహ్నం బాగా భుజిస్తారు, ఉదయం అంతే తప్ప రాత్రులు భుజించరు ఎక్కువగా. వారి శక్తికి తగ్గట్లుగా ఇన్ని చపాతీలే రాత్రుల్లో తినాలి అని నియమం పెట్టేవారు. ఆ సాధకుడికి తగ్గట్లుగా. ఒకరోజు ఆయన బాబురామ్తో, నువ్వు రాత్రిపూట ఎన్ని చపాతీలు తింటావు అని అడిగారు. ప్రేమానంద స్వామీజీ బాబురామ్ అంటే ఆయన 5 6 అన్నాడు. చాలా ఎక్కువ తింటున్నావు, ఎందుకు అన్ని తింటున్నావు మళ్ళీ అడిగారు. అప్పుడు బాబురామ్ మాతృదేవి పెట్టినట్లే తింటున్నట్లు చెప్పాడు. ఆవిడ పెడుతోంది, తింటున్నాడు. రాత్రుల్లో కూడా ఎక్కువ భాగం అక్కడ ఉంటాడు ఆయన. వెంటనే నాగపతికి వెళ్ళారు శ్రీరామకృష్ణ వారు. మాతృదేవిని పిలిచి వారందరికీ మితం లేకుండా ఈ రకంగా ఆహారాన్ని ఇస్తే వారి ఆధ్యాత్మిక జీవితానికి అవరోధం కలుగుతుంది కదా అన్నారు శారదాదేవితో. అందుకు మాతృదేవి 2 చపాతీలు ఎక్కువ తిన్నాడని ఎందుకు ఇంత కలత చెందుతారు? ఈ విషయానికి మీరు ఇంత ప్రాధాన్యత ఇవ్వకండి, వారందరి బాగోగులు నేను చూసుకుంటాను అన్నారు చాలా సీరియస్గా. ఈ సమాధానమే శ్రీరామకృష్ణ వారు ఎదురు చూశారు. ఎందుకు? తనకి సమయం ఆసన్నమవుతోంది, ఈ పిల్లల బాధ్యతను ఎవరైనా తీసుకోవాలి, అందువల్ల మీరు నాకు వదిలేయండి, వాళ్ళ బాధ్యతను నేను తీసుకుంటాను అని శారదాదేవి చెప్పడం ద్వారా ఆయన చాలా సంతృప్తి పొందారు. ఈ జవాబు విన్న వెంటనే ఇక జవాబు చెప్పిన వారిని, ప్రశ్న అడిగిన వారిని గురించి కాస్త ఆలోచించి చూడాలి. జవాబు చెప్పింది శారదాదేవి, ప్రశ్న అడిగింది శ్రీరామకృష్ణ వారు. మాతృదేవి గురుదేవులను తమ జీవిత సర్వస్వంగా స్వీకరించినారు. చెప్పిన వాళ్ళు ఎవరు? మాతృదేవి. ఆవిడ శ్రీరామకృష్ణ వారిని తన జీవిత సర్వస్వంగా స్వీకరించి ఉన్నారు. ఆవిడకి మరి ఏది ఒక రామకృష్ణ వారి తప్ప అన్యం ఏమీ లేదు ఆవిడ దృష్టిలో. ఏ మేరకు తమ శక్తిని, గురువు స్థితిని ఎదిగి ఉంటే ఈశ్వర కోట్లుగా గురుదేవులే సూచించిన బాబురామ్ లాంటి వారి ఆధ్యాత్మిక బాగోగులను తాను చూసుకుంటానని గురుదేవులతోనే చెప్పగలుగుతారు. ఆవిడ ఈ యువకుల బాధ్యతను నేను తీసుకుంటాను అని చెప్పడాన్ని బట్టి మనకేమిటి అర్థమవుతుంది? వాళ్ళు ఆల్రెడీ తయారై ఉన్నటువంటి వాళ్ళు, ఈశ్వర కోటిలు, శ్రీరామకృష్ణ వారి శిక్షణలో రాటుదల్లిన వారు. ఇవన్నీ శారదాదేవికి తెలుసు. అందువల్ల కూడా మీరేం దిగులు పడవకండి, వాళ్ళ బాధ్యతలు నేను తీసుకుంటాను అని చెప్పి ఉండవచ్చు. ఇక ఆ ప్రశ్న అడిగిన వారు గురుదేవులు. ఎవరు ఏది చెప్పినా అట్లే స్వీకరించేవారు కాదు గురుదేవులు. ఎవరైనా ఏదైనా చెప్తే అలాగా అని యాక్సెప్ట్ చేసే రకం కాదు గురుదేవులు. ఆయనకి తెలుసు ఆ చెప్పినటువంటి మాటలో ఎంత సత్తా ఉంది, ఎంత నిజం ఉంది
అని అది గ్రహించిన తర్వాతనే ఆయన యాక్సెప్ట్ చేసేవారు తప్ప ఎవరైనా ఏదైనా అనగానే దాన్ని స్వీకరించే మనస్తత్వం కాదు గురుదేవుల వారిది. ఇప్పుడు శారదాదేవి అలా చెప్పడం అని అంటే ఆయన దృష్టిలో ఆ భవతారిని అలా చెప్తున్నట్లు. అందువల్ల అది ఖచ్చితంగా ఆవిడ బాధ్యత తీసుకుంటారు అన్న నమ్మకం, విశ్వాసం శ్రీరామకృష్ణుల వారికి కలిగింది. ఆయన ఆ మాటలను అలాగే తీసుకున్నారు. శారదాదేవి చెప్పిన మాటలు పరిపూర్ణంగా విశ్వసించారు. ఈరోజు కూడా రామకృష్ణ సంఘం యొక్క బాధ్యతను శారదాదేవియే వహిస్తున్నారు. ఆవిడ అప్పుడు ఇచ్చినటువంటి మాట ఈరోజు కూడా పాలింపబడుతోంది. ఇక్కడ అప్పుడైనా ఇంకొక మాట చెప్పకుండా సంతుష్టితో అక్కడి నుంచి వెళ్ళిపోయారు శ్రీరామకృష్ణుల వారు. తర్వాత మూడవది మాతృత్వపు శోభ, ప్రపంచావృత మాతృత్వము అని దానిని శ్రీరామకృష్ణుల వారు ఆశించడమే కాదు, అటువంటి మనోభావాన్ని ఏర్పరిచారు శారదాదేవిలో. అంతా ఆయన యొక్క ఇదే. ఆ మాతృత్వపు శోభను గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. కాలాంతరంలో భక్తుడు ఒకరు మాతృదేవితో గురుదేవుల నిర్యాణానంతరము ఆమె ఎలా జీవించగలిగారని అడిగాడు. 33 సంవత్సరాలు జీవించారు ఆవిడ. శ్రీరామకృష్ణుల వారు వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత ఒక భక్తుడు ఆవిడ్ని, అమ్మ గురుదేవులు వెళ్ళిపోయిన తర్వాత నిర్యాణానంతరం మీరు ఎలా జీవించగలిగారు అని అడిగాడు. అందుకు మాతృదేవి అంటున్నారు, సమస్తాన్ని మాతృస్వరూపంగా గాంచారు గురుదేవులు. ఇది గురుదేవులు ఆయన జీవించి ఉన్నంత కాలము కూడా సమస్తాన్ని మాతృస్వరూపంగా గాంచారు. ఆ మాతృత్వాన్ని జగత్తుకు చాటి చెప్పడానికే నన్ను వదిలిపెట్టారు, నన్ను వదిలి వెళ్ళారు. అది స్పష్టంగా శారదాదేవికి తెలుసు. ఎందువల్ల శారదాదేవిని ఉంచి వెళ్ళారు అని అంటే, ఆయన ఉన్నప్పుడు సమస్తాన్ని మాతృస్వరూపంగా చూచే శ్రీరామకృష్ణుల వారు ఆయన తదనంతరము ఆ మాతృత్వాన్ని జగత్తుకు చాటి చెప్పడానికే నన్ను వదిలి వెళ్ళారు అని పేర్కొన్నారు. జగత్తునే ఆకట్టుకునే మంచివాడు చెడ్డవాడు అనే భేదభావం ఏమాత్రము లేకుండా అందరినీ ఆదుకునే ఆ మాతృత్వ అభివ్యక్తీకరణ దక్షిణేశ్వర రోజులలోనే మాతృదేవి జీవితంలో శ్రీరామకృష్ణ వారు చూపించారు. ఇక మాతృదేవి అని అంటే, మాతృత్వం అంటే ఏ తల్లి కూడా తన సంతానంలో భేదభావాన్ని చూడదు. అందరూ మాతృదేవికి సమానమే, కన్న తల్లికి సమానమే. శారదాదేవి కూడా మంచి చెడు అనే భావాన్ని చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా కన్న తల్లిలాగానే ఉండేటట్లుగా శ్రీరామకృష్ణ గారు ఆవిడని అలా తయారు చేశారు. కొంతకాలంగా ఒక వృద్ధ స్త్రీ నాగబత్తుకు అప్పుడప్పుడు వచ్చి గంటల పర్యంతం మాతృదేవితో మాట్లాడేవారు. గతంలో ఆ స్త్రీ అపవిత్ర జీవితం గడిపింది. అందువల్ల ఆ స్త్రీతో
కలిసిమెలిసి ఉండడం మంచిది కాదు అని గురుదేవుని హెచ్చరించారు. నీకు ఆ స్త్రీ గత చరిత్ర తెలియదు, ఆ స్త్రీతో నువ్వు గంటలు గంటలు మాట్లాడుతున్నావు, మంచిది కాదు, ఆ స్త్రీతో కలిసిమెలిసి ఉండడం మంచిది కాదు అని గురుదేవులు మాతృదేవిని హెచ్చరించారు. కంటికి రెప్పలా చూసుకునేవారు శారదాదేవిని. అందువల్ల ఈ హెచ్చరిక దాడి చేశారు. ఇందువల్ల అలాంటి స్త్రీల సాంగత్యం మాతృదేవిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని భయం. యథార్థానికి మాతృదేవిపై ఎలాంటి ప్రభావం చూపలేదు, ఏ విధమైన ప్రభావం చూపలేదు అన్న సంగతి గురుదేవులకు తెలుసు ఉన్నా కూడా హెచ్చరిక మాత్రం చేశారు. ఇతర భక్తురాండ్రు ఆమెతో సాంగత్యం పెట్టుకోవచ్చనే భావనతో గురుదేవులు ఇలా వారించి ఉండవచ్చు. ఇంకా చాలామంది భక్తురాండ్రు ఉన్నారు, వాళ్ళతో కలిసిమెలిసి ఉండు, ఇలాంటి వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండు అని ఆయన సూచన. కానీ శాంతాదేవి అంటున్నారు, ఎవరైనా కానీ వాళ్ళ గతంతో నాకు నిమిత్తం లేదు. అమ్మ అని సంబోధిస్తూ తన వద్దకు వచ్చే ఆ స్త్రీని రావద్దు అని చెప్పడానికి ఆమె మాతృత్వ హృదయం తటపటాయించింది. అందువల్ల గురుదేవులు వారించిన ఆ వృద్ధురాలు వచ్చినప్పుడు ప్రేమతో ఆహ్వానించి ఆప్యాయంగా మాట్లాడి తినడానికి ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా ఏదో ఒకటి ఇచ్చి పంపేవారు. ఆవిడేం ఊరుకోలేదు అని చెప్పినా కూడా గురుదేవులు ఇదంతా చూసి ఆ తర్వాత మాతృదేవితో ఏమీ చెప్పలేదు. అనవసరం. శారదాదేవి మీద ఎటువంటి ప్రభావము చూపదు, ఏ విషయమో కూడా ఎటువంటి ప్రభావం చూపదు. ఆవిడలో ఇప్పుడు అగ్రస్థానంలో ప్రథమంగా ఉన్నటువంటిది ఆ మాతృత్వపు వికాసం, మాతృత్వపు లక్షణం. అందువల్ల శ్రీరామకృష్ణ లేకపోయిన ఏది చెప్పలేదు, నివారించలేదు. భక్తులు చిన్న చిన్న తప్పిదాలను కూడా సహించేవారు కాదు గురుదేవులు. ఆయన ప్రత్యక్ష శిష్యులైనా సరే ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా శ్రీరామకృష్ణ వారు ఊరుకునేవారు కాదు. అలాంటిది మాతృదేవి ఈ పనిని చూసి కూడా ఊరుకున్నందుకు కారణం మాతృదేవి మనోస్థితి ప్రగాఢతను తెలుసుకోవడమే. ఆయన దృష్టిలో ఇది తప్పుగా అనిపించింది. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా శిష్యులు వాళ్ళని ఊరుకునేవారు కాదు రామకృష్ణ వారు. కానీ శారదాదేవి విషయంలో ఏమీ అనేవారు కాదు. కారణం ఏంటంటే శారదాదేవి యొక్క మనోస్థితి, దాని ప్రగాఢత శ్రీరామకృష్ణ వారికి తెలుసు కాబట్టి. ఇంకొక సంఘటన, ఒకసారి గురుదేవులు భక్తులకు ఎవరికీ పరిచయం లేని, అంతకుముందు ఎప్పుడూ రానటువంటి ఒక కొత్త స్త్రీ, ఆవిడ అంతకుముందు ఎప్పుడు రాలేదు, ఆ కొత్త స్త్రీ గురుదేవులను చూడడానికి అప్పుడప్పుడు రాసాగింది. చూడడానికి ఆవిడ పిచ్చిదానిలా కనపడేది. కానీ ఆ తరువాతే ఆమె మధుర భావాన్ని అనుసరించే భక్తురాలు అని తెలియవచ్చు. ఆ స్త్రీ పిచ్చిదానిలా కనపడేది. రామకృష్ణ వారి వద్దకు అప్పుడప్పుడు
వచ్చి వెళ్తూ ఉండేది. శారదాదేవి ఆవిడలో ఏమిటి గ్రహించారు అని అంటే మధుర భావాన్ని అనుసరించే భక్తురాలుగా తెలివి వచ్చింది. ఒకరోజు ఆ స్త్రీ, ఒకరోజు శారదాదేవి గురుదేవులు, ఒకరోజు ఆమె గురుదేవులు ఏకాంతంగా ఉన్నప్పుడు, శారదాదేవి గురుదేవులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయనను సమీపించి తన పరిస్థితిని వివరించి ఆయననే తన నాయకునిగా స్వీకరించడానికి అనుమతి కోరింది. శారదా రామకృష్ణులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ స్త్రీ అక్కడికి వెళ్ళి శ్రీరామకృష్ణుల వారిని తన నాయకునిగా స్వీకరించడానికి అనుమతి కోరింది. తమ భార్యతో సహా స్త్రీలందరినీ జగజ్జననిగా భావించి ఆరాధించే గురుదేవులు ఆ స్త్రీ మాటలతో ఆగ్రహోదగ్రులయ్యారు. నాకు కోపం వచ్చింది. మిమ్మల్ని నా నాయకునిగా స్వీకరించడానికి అనుమతి ఇవ్వండి అని కోరినప్పుడు ఆయన కోపం వచ్చింది. ఇక ఆవిడ్ని తిడుతూ అరవసాగారు శ్రీరామకృష్ణుల వారు. శారదాదేవి అక్కడే ఉంది. గురుదేవుల ఈ అరుపులు మాతృదేవికి వినపడుతున్నాయి. తన సమక్షంలోనే ఆవిడ అక్కడే ఉన్నారు కదా, ఆ స్త్రీని అలా తిట్టడం శారదాదేవికి నచ్చలేదు. తన సమక్షంలోనే తన కుమార్తెను చిన్నబుచ్చి ఇలా మాట్లాడుతూ ఉండడం ఏ తల్లి కూడా సహించలేదు. అలాగే అంత ఆవేదన, ఆవిడకి ఎంతో ఆవేదన పొందటం మొదలెట్టింది. మాతృదేవి ముఖంలో తీవ్ర ఆవేదన కనపడుతూ ఉన్నది. ఆ స్త్రీని అలా అనడం. పక్కనే ఉన్న గోలాప్తో శారదాదేవి అంటున్నారు, విన్నావా ఆయన ఎలా తిడుతున్నారు? ఆయన సహించుకోలేనంతగా ఆమె ఏమైనా అని ఉంటే ఇలాగా చివాట్లు పెట్టడం మానుకొని నా వద్దకు పంపి ఉండవచ్చు కదా. మీకు సమాధానం చెప్పి ఓపిక లేకపోతే ఏం చేయాలి? నా దగ్గరికి పంపాలి. మీరు ఎందుకు అలా చివాట్లు పెడతారు? ఆవిడ ఏమడిగింది? మిమ్మల్ని నా నాయకునిగా స్వీకరించడానికి అనుమతి అడిగింది. ఇష్టం లేదా లేదని చెప్పండి. అంత ఆగ్రహం ఎందుకు? ఆ రకంగా తిట్టడం ఎందుకు? ఏదో ఏ తల్లి కూడా తన కుమార్తెను అలా పనులు తిట్టడం భర్త అయినా సరే భరించలేకపోయింది. చెప్పలేకపోతే నా దగ్గరికి పంపచ్చు. ఏది గోలాప్ మాత అంటున్నారు. ఆయన సమాధానం చెప్పలేకపోతే నా వద్దకు పంపించవచ్చు. ఆయన ఎందుకు అలా కోపం పడడం, ఎందుకు అలా తిట్టడం అని శారదాదేవి గోలాప్ మాతో అన్నారు. అంటూనే గోలాప్మతో ఆ స్త్రీని నా దగ్గరికి తీసుకురా అని చెప్పి ఆవిడ నవమతికి వెళ్ళిపోయారు. ఆవిడ నవమతికి రాగానే ఎంతో ఆప్యాయంగా, అమ్మాయి ఆయన నిన్ను చూడలేక చివాట్లు పెడితే అక్కడ ఎంత మాత్రం నిలబడకు, నా వద్దకు వచ్చేయి, ఆయన నిన్ను కోపడితే నా వద్దకు వచ్చేయి అని అన్నారు. ఆయన ఏమన్నా చిరాకు పడ్డా, కోప్పడ్డా, నువ్వు అక్కడే నిలబడవాక నా వద్దకు వచ్చాయి. ఈ రెండు సంఘటనలు ఇందాక మనం చదువుకున్నది బాబురావు విషయంలో కానీ, ఇప్పుడు ఈ స్త్రీ భక్తురాల విషయంలో కానీ, ఈ రెండు సంఘటనలు మాతృదేవి యొక్క ప్రపంచావృత మాతృత్వం
మాతృదేవి యొక్క మాతృత్వపు అభివ్యక్తీకరణను ఒక కుటుంబం పెద్దకు ఉండవలసిన గృహస్థ జీవితానికి అవసరమైన మూలమైన విలక్షణతను తెలుపుతూ ఉన్నాయి. ఇది ఆవిడ యొక్క మాతృత్వపు పతాక స్థాయి ఉదాహరణలు. అదే లక్ష్యంలో దృఢత్వము, అదే సమయంలో సాధనలో మృదుత్వము, గురుదేవులు ఉండాలి. ఈవిడలో ఉన్నాయి అవన్నీ. సాధనలో మృదుత్వము, గురుదేవులు మాతృదేవికి భర్త మాత్రమే కాకుండా గురువు కూడా అయినప్పటికీ ఆయన చెప్పారు కదా అని దేనిని మాతృదేవి నేరుగా స్వీకరించేవారు కారు. ఆయనే సర్వస్వం. శ్రీరామకృష్ణుల వారే ఆవిడ సర్వస్వం అయినప్పటికీ, భర్త అయినప్పటికీ, ఆవిడ గురుదేవులు అయినప్పటికీ శారదాదేవి ఆయన చెప్పేటువంటి అన్ని మాటలను ఒక్కొక్కసారి ఖండించేవారు, నేరుగా స్వీకరించేవారు కాదు. అదే సమయంలో తాను ఎందుకు అలా చేశాను అని వివరించడానికి కూడా ప్రయత్నించలేదు. ఆయన చెప్తేనా చేయలేదు అనుకో, ఎందుకు చేయలేదు అని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకునేవారు కాదు. అయినా మృదుత్వం అనే ఉపకరణం ద్వారానే తమ స్థితి గురుదేవులకు అర్థమయ్యేలా చేసేవారు. తన చేష్టలతో, చర్యలతో శ్రీరామకృష్ణుల వారికి తను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చేష్టలతోనే చెప్పేవారు, మాటలతో చెప్పేవారు కాదు. అది కూడా మృదుత్వంతో. ఈ సంఘటనలో మాతృదేవి మాతృత్వం అభివ్యక్తమైన ఇక రాబోయే సంఘటనలో మాత్రమే అది పూర్తి పరిమాణంలో వికసించి ప్రకాశించింది. ఏమిటా సంఘటన? ఎవరైనా సరే అమ్మ అని పిలిస్తే చాలు, వాళ్ళు ఏది కోరుకున్నా నెరవేరుతుంది. అందుకని శారదాదేవి ఏమంటున్నారు, నీకు ఒక అమ్మ ఉన్నది అని గుర్తుంచుకో. నా మనస్సు వికలమవుతూ ఉన్నది అని అనుకుందాం. అప్పుడు పెద్దగా 3 సార్లు అమ్మ 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 అని అంటూ శారదాదేవిని మనస్సులో నిలుపుకుంటూ 3 సార్లు అమ్మ 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 అంటే చాలు, మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది. మనస్సులో ఆ వికలతలన్నీ పోతాయి. పెద్దగా అనాలి. అందువల్లనే అమ్మ అని అంటే ఆవిడ ఆగలేదు, పరిగెత్తుకుంటూ వస్తారు. ఆవిడే చెప్తున్నారన్నమాట, నన్ను ఎవరైనా అమ్మ అని అంటే నేను వాళ్ళ కోరికను తీర్చడమే నా కర్తవ్యము. అంత ఆవిడ కూడా అంటారు, నువ్వు ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే నీకు ఒక అమ్మ ఉన్నది అని జ్ఞాపకం చేసుకో. అమ్మ లేని వాళ్ళు ఎవరు, అందరికీ అమ్మ ఉంది. అలా ఎవరు అమ్మ? శారదాదేవి. నిన్న భలే సమాధానం చెప్పారు ఆవిడ. ఏమని? నువ్వు నా కన్న తల్లి ఎలా అవుతావు, నా కన్న తల్లి ఉన్నది అని అన్నప్పుడు నీ కన్న తల్లిలో నేను లేనా? నీ కన్న తల్లి నేను ఒకటి కాదా? నీ కన్న తల్లి నేను కాదు అని నువ్వు ఎలా చెప్తావు? నేను కూడా నీకు కన్న తల్లినే, నీ కన్న తల్లిని కూడా కన్న తల్లి నేనే అని ఆ భక్తురాలు నోరు పోయించింది ఆవిడ. ఒకసారి మాతృదేవి
ఆహారం పట్టుకొని నహబత్ నుంచి గురుదేవుల గదికి వెళుతూ ఉన్నారు. అసలు ఎవరో వచ్చేశారు. శ్రీరామకృష్ణుల వారు శారదాదేవి నుండి ఆహారాన్ని స్వీకరించడానికి ఇష్టపడతారు. భోజనం చేస్తూ ఏదో మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు చూసాం, ఒక రాత్రి ఆవిడ భోజనం తీసుకెళ్ళింది. ఆయన భోజనం తిన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఆవిడ ప్లేట్ తీసుకెళ్దాం నిలబడి ఉంది, ఆయన కూర్చొని ఉన్నారు. అలా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఈవిడ నిలబడి చూస్తూనే ఉన్నది. తెల్లవారింది. రాత్రి 7:30 భోజనం తీసుకెళ్తే తెల్లవార్లు ఆయన ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుతూనే ఉన్నారు. ఈవిడ కూడా తన్మయత్వంతో వింటూనే ఉన్నది. తెల్లవారిన తర్వాత చూస్తే ఆ మేలు ముసుగు కూడా తొలగిపోయి ఉన్నది. వెంటనే మేలు ముసుగుని సర్దుకొని ఆ ప్లేట్ని తీసుకొని వెళ్ళిపోయారు. అలాగా రామకృష్ణుల వారు శారదాదేవితో ఏదైనా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండేవారు. మరి ఆమెని తయారు చేయాలి కదా. ఏమిటి తయారు చేయాలి? ఇప్పుడు శారదాదేవిలో మనం చూసేటువంటివి ఆ ప్రార్థనామయ జీవితం, తర్వాత ఆవిడలో ఆ మాతృత్వపు అభివ్యక్తీకరణము, దాన్నే ప్రపంచామృత మాతృత్వము, తర్వాత గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వర్తించడం. ఈ 3 విషయాల్లో ఆవిడకి శిక్షణ నిబంధనలో ఆయన వెనుకాడేవారు కాదు. లేకపోతే అమ్మ ఆ స్త్రీ అమ్మ గురుదేవులకు ఆహారం పట్టుకు వెళ్ళే భాగ్యాన్ని ఈ ఒక్కరోజుకు నాకు ప్రసాదించమ్మా అని అన్నారు. ఇంకా అమ్మ అని అడిగినప్పుడు శారదాదేవి కాదనలేదు. ఆయనకి తాను తీసుకువెళ్ళి భోజనం చేసేటప్పుడు కూర్చోవటం ఆయనకి ఇష్టం, అసలు తెలుసు. అయినా కూడా ఇప్పుడు అమ్మ అంటూ అడిగేటప్పటికీ సరే నువ్వే తీసుకువెళ్ళు. ఈ విషయాన్ని యోగిని మనం మరొకరు భక్తురాళ్ళు, అదేమిటి నువ్వు తీసుకెళ్ళాలి కదా భర్తకి ఆహారం, అలా ఎవరికో ఇచ్చి పంపిస్తావేంటి అని అన్నప్పుడు ఆవిడంటారు, శ్రీరామకృష్ణుల వారు నాకు మాత్రమే సొంతం కాదు, ఆయన అందరివాడు, అందరికీ చెందినవాడు. నాకు శ్రీరామకృష్ణ వారిపై ఎంత అధికారం హక్కు ఉన్నాయో ప్రతి వారికి అదే హక్కు అధికారము ఉన్నాయి. ఏ స్త్రీ ఏ భార్య కూడా తన భర్త గురించి ఇలాంటి కామెంట్ చేయరు. ఎందువల్ల శారదాదేవి శ్రీరామకృష్ణ వారిలో చూసింది ఏమిటి? తన సర్వస్వాన్ని సాక్షాత్తు ఆ నారాయణుడు ఆ భగవంతుడినే ఆవిడ దర్శించి ఉన్నారు కాబట్టి శారద ఆ మాట అనగలిగారు. ఈవిడికి వెంటనే నాకు ప్రసాదించండి అంటూ అడిగేటప్పటికీ అమ్మ అనే మాట విన్న తక్షణమే ఆవిడ మిగతా కోరికలు పూర్తి చేయడానికి ముందే మాతృదేవి మనస్సు ద్రవించిపోయింది. ద్రవించిపోయి మారు ఆలోచన లేకుండా ఆహార పళ్ళాన్ని ఆవిడ చేతికిచ్చి తాను వెనక్కి వెళ్ళిపోయారు. నహబత్కి ఆవిడ ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళారు. ఆ స్త్రీ ఆహార పళ్ళాన్ని గురుదేవుల గదిలో ఉంచి ఆవిడ కూర్చోలేదు అక్కడ, ఆవిడ చూస్తూ ఉన్నారు. ఆవిడ ఆ ప్లేట్ని గదిలో ఉంచి బయటకు వెళ్ళిపోగానే మాతృదేవి
ఆహారాన్ని వడ్డించడానికి విసనకర్ర విసురుతూ పక్కనే నిలబడ్డారు. ఆహారం వడ్డించి ఏమనుకున్నారు, ఆవిడే వడ్డిస్తుంది, ఆవిడే విసురుతుంది అని అనుకున్నారు. కానీ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఆవిడ. మరి ఎవరో ఒకళ్ళు విసిరాలి కదా, వడ్డించాలి కదా. అందువల్ల మాతృదేవి వెళ్ళి మిగతా పని చేసింది. రామకృష్ణులు వారు సహించలేకపోయారు. ఎవరో స్త్రీ ఆహారం తీసుకొచ్చి పెట్టడం చూసిన గురుదేవులు శారదాదేవితో, ఆ స్త్రీ యోగ్యురాలు కాదు, ఆ విషయం నీకు తెలుసా అని అడిగారు. ఈయనకి తెలుసు కదా, ఆవిడెప్పుడు రాకపోవచ్చు, ఆవిడెప్పుడు మాట్లాడి ఉండకపోవచ్చు, ఆవిడ ఎవరో ఏమిటో ఏమీ తెలియకపోయినా శ్రీరామకృష్ణుల వారికి సమస్తము తెలుసు. ఆయన వద్దకు ఎవరు వెళ్ళినా కూడా గాజు గ్లాసు అద్దంలో, గాజు గ్లాసు ఫ్రేమ్లో ఉండేటువంటి వస్తువుని ఎంత స్పష్టంగా చూడగలమో శ్రీరామకృష్ణుల వారు మన మనస్సులో ఉన్నటువంటి భావాలను అంత స్పష్టంగా చూడగలరు. ఆయన వ్యక్తిని చూడగానే అర్థం చేసుకుంటారు. యోగ్యురాలు కాదు అని ఆయన గ్రహించారు. అందుకే శారదాదేవితో కొంచెం కోపంగా, ఆ స్త్రీ యోగ్యురాలు కాదు అని నీకు తెలుసా? తెలియదు. ఆమె తాకిన ఆహారాన్ని నేను ఎలా తీసుకోగలుగుతాను అని అడిగారు. నేను భోజనం ఆరంభించలే. ఏమన్నారు, ఎవరైనా సరే ఏ రకమైన ఆలోచనతో అయినా సరే, స్వార్థపూరితమైన ఆలోచన అయినా సరే, ఆయన దగ్గరికి ఏదైనా వస్తువు ఎవరైనా తిని తీసుకువెళ్ళినవైనా సరే అవి తినలేకపోయేవారు. అపరిశుభ్రతని సహించేవారు కాదు. ఆవిడ అయోగ్యురాలు అయినందువల్ల ఆ ఆహారాన్ని నేను ఎలా స్వీకరించగలుగుతాను అని తినడానికి మొండికేశారు. అప్పుడు మాతృదేవి, ఆవిడది మృదుత్వం అనేటువంటి లక్షణం మాతృదేవికి సొంతం. ఎప్పుడు కూడా మృదువుగానే మాట్లాడేవారు. కొన్ని సందర్భాల్లో ఆవిడ రౌద్రం ఏమిటో మనకి తెలుసు. రుద్రుని కూడా అవుతుంది, ఆవిడ కోపం కూడా వస్తుంది. కానీ ఎప్పుడు మృదుత్వాన్నే ముందు ఉంచుకునేవారు శారదాదేవి. చాలా మృదు స్వరంతో, మీ పరిస్థితి నాకు తెలుసు. ఆవిడకి తెలియదేమో చెప్పండి, ఆయన తినలేరు అన్న సంగతి తెలుసు నాకు. మీ పరిస్థితి నాకు తెలుసు, ఆహారం తినండి అంటూ అడిగారు. అందు గురుదేవులు, నువ్వు ఒకసారి తాకు, అది పవిత్రమైపోతుంది, తర్వాత నేను స్వీకరిస్తాను అన్నారు. ఆవిడ ఆహారం తాకింది. అప్పుడు సరే కానీ సరే అని ఇకపైన నా కోసం తీసుకొచ్చే ఆహారాన్ని ఎవరికి పడితే వారికి ఇచ్చి పంపవద్దు అని అన్నారు. ఎవరంటే వారి చేతికి ఇవ్వను అని వాగ్దానం చెయ్యన్నారు. ఇకపైన నువ్వే తీసుకురావాలి, ఎవరికంటే వారికి ఇచ్చి పంపవద్దు. లక్ష్మీదేవికి ఇవ్వచ్చు, యోగిని మాకు ఇవ్వచ్చు, గోలాకి మాకు ఇవ్వచ్చు, కొంతమంది ఉన్నారు కదా వాళ్ళకి తప్ప అపరిచితులైనటువంటి వారెవరికి కూడా వాళ్ళ చేతికి ఇచ్చి నాకు ఆహారాన్ని పంపను, ఎగబడి పంపను అని వాగ్దానం చేయన్నారు. ఆవిడ మాట అంటే వాగ్దానమే. మనలాంటి వాళ్ళకి వాగ్దానాలు కావాలి కానీ ఆవిడకి ఎందుకు వాగ్దానం అని ఆయన వాగ్దానం చెయ్యి అన్నారు. శారదకు కోపం వచ్చింది, ఎలా వాగ్దానం చేయగలను?
గురుదేవులు అలా చెప్పగానే శారదాదేవి చేతిలోని విసర్గరణ కింద వేసింది, కింద ఉంచేసింది. కింద ఉంచి 2 చేతులు జోడించి నన్ను క్షమించండి, అది మాత్రం నేను చేయలేను, నా వల్ల కాదు. ఇది మీరన్న మాటని పాటించడం నా వల్ల కాదు. ఎవరు శ్రీరామకృష్ణ వారు? ఎవరు శ్రీరామకృష్ణ వారు? తన సర్వస్వం, తన ప్రాణం, తన గురువు, అవతార వరిష్ఠుడు అయినటువంటి శ్రీరామకృష్ణ వారిని కూడా నువ్వు అలా చెయ్యి, ఇలా చేస్తానని చెప్పు అన్నప్పుడు కూడా క్షమించండి నేను అలా చెప్పలేను అని మాట్లాడగలిగే సత్తా, ధైర్యం ఒక్క శారదాదేవికే సొంతం. ఎవరు రాలేరు కదా. అది మాత్రం నేను చేయలేను. అయితే సాధ్యమైనంత వరకు వేరే వారికి ఇవ్వకుండా నేనే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. కానీ అమ్మ అంటూ పిలుస్తూ ఎవరైనా అడిగితే నేను కాదనలేను. రేపు ఇంకొక స్త్రీ వచ్చి అమ్మ నాకు ఇవ్వననుకో, నేను కాదనలేను. వాటితో ఖుల్లాగా ఆవిడ చెప్పేసింది శ్రీరామకృష్ణ వారికి. అంతేకాకుండా మీరు నాకు మాత్రం, ఇప్పుడు ఆవిడ అంటుంది చూడండి, ఎవరితో ఉంటుంది ఈ మాట? శ్రీరామకృష్ణ వారితో ఉంటుంది. మీరు నాకు మాత్రమే కాకుండా అందరికీ గురుదేవులే కదా. ఏమిటి అన్నమాట ఇది? భక్తురాలతో అన్నమాట. ఆయన నాకు మాత్రమే సొంతం కాదు, ఆయన అందరికీ చెందినవాడు అని ఆ మాట్లాడుతుంది. నాకెంత అధికారం ఉందో అందరికీ ఆ అధికారం ఉన్నది ఆయన పైన అని కూడా అంటారు. ఇక్కడ గురుదేవులతో ఆవిడ అంటోంది, మీరు నాకు మాత్రమే కాకుండా అందరికీ గురుదేవులే కదా, అందరికీ భగవంతులే కదా అని అన్నారు. మాతృదేవి ఈ సమాధానంలో ఉట్టిపడిన మాతృత్వపు అభివ్యక్తీకరణను గురుదేవులు స్పష్టంగా గుర్తించారు. ఆవిడలో పటిష్టమైనటువంటి బలీయమైనటువంటి ఆ మాతృత్వపు చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూచి చాలా ఆనందించారు. ఎందువల్ల? కోరుకున్నారు ఆయన ప్రపంచావృత మాతృత్వాన్ని శారదాదేవిలో ప్రతిష్ఠించారు ఆయన. ఆవిడ అలా ఉండాలి అని అభిలషించారు ఆయన. తన అభిలాష ఏదైతే ఉన్నదో ఈ రకమైన ఉదాహరణ ద్వారా ఆయనకి సుస్పష్టమైంది. తను ఏది ఆశించారో, ఆవిడలో ఏది చూడాలనుకున్నారో ఆ మాతృత్వపు వికసతను శ్రీరామకృష్ణ వారు గమనించారు. బహుశా ఇదే ఆయన అపేక్షించినది. ఆయన అపేక్షించారు ఇలా ఉండాలి అని. ఎలా ఉండాలని కోరుకున్నారో అలా తయారవుతున్నారు. నువ్వు ఎందుకు పంపించావు, నాకు వాగ్దానం చెయ్యి, ఇవన్నీ అంటే ఆయన యొక్క ఆవేదన. త్వరగా ఆవిడ్ని సిద్ధం చేయాలి. దీనికి తన అవతార కార్యానికి ఆవిడే పట్టుబొమ్మ, ఆవిడకే ఉత్తరాధికారి శారదాదేవి. మరి తయారు చేయాలి కదా. ఇక్కడ చూడండి, కుపుత్రుడు ఉండవచ్చు, కానీ కుమార్త అసంభవం. చెడ్డవాడైన కుమారుడు ఉండవచ్చు కానీ చెడ్డదైన తల్లి ఉండదు అనేది సామెత. కుపుత్రుడు ఉండవచ్చు
కానీ కుమాత అసంభవం అలా చెప్తారు. మంచివాడు చెడ్డవాడు అంటూ తారతమ్యం పాటించకుండా అందరినీ కన్న బిడ్డల్లాగా చూడడం అత్యున్నతమైన మహోన్నత స్థితి. మాతృదేవి ఈ మాతృప్రేమ అభివ్యక్తీకరణ నుండి ఒక ముఖ్యమైన ప్రేమ పరిమాణ అనుష్ఠాన వైశిష్యాన్ని మనం చూడగలుగుతున్నాము. ప్రేమ పరిమాణ అనుష్ఠాన వైశిష్ట్యము, దాన్ని చూడగలుగుతున్నాం. అప్పుడు సమయం అయిపోతుంది. ఇకపోతే ప్రేమ ప్రార్థనామయ జీవితం అయింది, గృహస్థాశ్రమ ఆదర్శ జీవితము, ఇప్పుడు మాతృత్వపు అభివ్యక్తీకరణము అయిన తర్వాత ఆవిడ ప్రేమమయ్యి, శారదాదేవి ప్రేమమయ్యి. కాబట్టి ప్రేమ అనే ఒక అద్భుతమైనటువంటి పరిమాణాన్ని ఆవిడలో నెలకొల్పుతున్నారు. ప్రేమ అనే అద్భుత పరిమాణం. ఇప్పుడు కామం, మొదటి మాట కామం, ప్రేమ, భగవంతుడు. లస్ట్, ఎఫెక్షన్, గాడ్. ప్రేమ వేరు, కామం వేరు. ఇలా అర్థం చేసుకోవాలి. కామం, ప్రేమ, భగవంతుడు, ఈ మూడు మానవ జీవితంలో విడదీయజాలక పెను వేసుకుని ఉన్నాయి. ఆ ప్రతి వారిలోనూ భగవంతుని యందు విశ్వాసము, ప్రేమ, కామం, ఇవి మూడు ప్రతి వారిలోనూ ఉంటాయి. ఒకటి రోజులు ఇంకొకటి లేకుండా ప్రతి వారు అవి పని వేసుకొని ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు తప్పుగా అర్థం చేసుకున్నవి, వీటిలో తప్పుగా అర్థం చేసుకున్నవి మరేమీ లేవు. ఇవేమి తప్పుగా మనం ఈ మూడింటిని కూడా తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు. ఈ మూడింటిని వాటికి తగిన స్థానాన్ని ఇచ్చే వ్యక్తి జీవితం ఏదైతే ఉందో అది తరిస్తుంది. మూడు అనుసరణీయాలు. వాటి స్థానాన్ని వాటికి ఇచ్చి తగిన స్థానాన్ని ఇచ్చే వ్యక్తి జీవితము తరిస్తుంది. ఇలా చెయ్యని వ్యక్తి యొక్క జీవితం రణరంగం అవుతుంది. ప్రేమ ఎవరిని చూపించాలో, కామం ఏ విధమైన పరిధిలో ఉంచుకోవాలో, భగవంతుని యందు మనస్సుని ఎలా తిప్పుకోవాలో, ఇవి గ్రహించగలిగిన వాళ్ళు వాళ్ళ జీవితము తరిస్తుంది. కానీ సరిగ్గా గ్రహించలేనటువంటి వాళ్ళ జీవితం ఉంటుందే, అది రణరంగం అవుతుంది. కామం అంటే ఏమిటో గ్రహించి దానిని జయించేదాకా, దాన్ని జయించినంత దాకా, కామం అంటే ఏమిటో గ్రహించి దానిని జయించినంత దాకా నిజమైన ప్రేమ అంటే ఏమిటో అవగతం కాదు. ఆ తర్వాత వచ్చేదే ప్రేమ. నిజమైన ప్రేమను అర్థం చేసుకొని దానిని భగవంతుని పట్ల నిలిపేదాకా, భగవంతుని వైపు ఆ ప్రేమని మరల్చుకునేదాకా భగవంతుని సాక్షాత్కరించుకోవడం అసంభవము. కామం అంటే కోరికలను తీర్చుకోవటం తప్పులేదు. ఆ తర్వాత
గ్రహించాలి. కామం అంటే ఏంటో గ్రహించి దాన్ని జయించాలి. గ్రహించి కామాన్ని జయించిన తరువాత ప్రేమ దాని యొక్క భావము మనకి సుస్పష్టమవుతాయి. కామాన్ని జయించేదాకా ప్రేమ యొక్క యథార్థమైనటువంటి ప్రేమ స్వరూపాన్ని మనం అర్థం చేసుకోలేము. మన కామాన్ని జయించు, ప్రేమని అర్థం చేసుకోగలుగుతావు. ఆ ప్రేమని భగవంతుడి వైపు మళ్ళించు. ఇది అక్కడ ఉద్దేశం. ఏమవుతుంది అప్పుడు? భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. సో ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని కామాన్ని జయించాలి. సహజంగా ఉన్నటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో దానిని పరిపూర్ణంగా సొంతం చేసుకొని ఆ ప్రేమను భగవంతుడి వైపు మళ్ళించటం. అది ఆ మూడు సాధనల ఫలితంగా గురుదేవుల సత్సాంగత్యం వలన కామాన్ని జయించగలుగుతారు. అందువల్ల తమ భర్త, గురువు, దైవము అయిన గురుదేవుల పట్ల ఆవిడ పావనమైన ప్రేమను నెలకొల్పగలిగారు. ఏ లేశమాత్రము కూడా శారదాదేవిలో కామవాసన లేదు. లేశమాత్రము కూడా శారదాదేవిలో కామవాసన లేదు. ఆవిడ కామాన్ని జయించినటువంటి వారు. ఆవిడలో ఉన్నదంతా ప్రేమ. అందులోనే ప్రేమమయి శారదాదేవి. ఆ ప్రేమని శ్రీరామకృష్ణ వారి యందు ఆవిడ చూపుతూ ఉండేవారు. కాక తన వద్దకు వచ్చిన ప్రతి వారిలో కూడా శ్రీరామకృష్ణుల వారినే దర్శిస్తూ ప్రతి వారి యందు అదే ప్రేమను అభివ్యక్తీకరించేవారు శారదాదేవి. గురుదేవుల పట్ల ఎలాంటి ప్రత్యేకమైన ఆధిపత్యాన్ని అభిలషించలేదు. అది ఎలా సాధ్యం అవుతుంది? ఆయన ఏమన్నా తక్కువడా? ఈవిడ తక్కువడేం కాదు. చాలా రిసెప్టివిటీ చాలా ఎక్కువ. శ్రీరామకృష్ణుల వారిని ఎప్పుడు కూడా ఆయన పైన ఆధిపత్యాన్ని అభిలషించలేదు శారదాదేవి. ఇప్పుడు మనం వీళ్ళని చూస్తున్నాం. ఉత్తమరెడ్డి గారిని పైన ఎలా ఆధిపత్యాన్ని ఆవిడ వహిస్తుందో, కొంచెం బాటలు కూడా లేకుండా అదే ఆధిపత్యం. అంటే భార్య భర్తపై చూపే ఆధిపత్యానికి ఉదాహరణ వీళ్ళిద్దరు, ఆవిడ ఈయన. అలాంటి ఆధిపత్యాన్ని శారదాదేవి ఎప్పుడు ఆశించలేదు. దుశ్శీలైన స్త్రీకి కూడా తన మాతృత్వపు పరిధిలో స్థానం కల్పించి ఆమెను కూడా గురుదేవుల సాన్నిధ్యానికి తీసుకువెళ్ళింది శారదాదేవి. అమ్మా, నీ ప్రేమ విచిత్రమైనది, చాలా విచిత్రమైనది శారదాదేవి ప్రేమ. ఎల్లలు లేని ప్రేమ సాగరాన దోషులను కూడా నీ ఒడిలో చేర్చుకొని పరిరక్షించావు. ఎంత అద్భుతం ఇది అని రాశారు అభేదానంద స్వామి ప్రకృతి పరమాం స్తోత్రంలో.